నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు జ్యోతిష్య శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శని త్రయోదశి రోజు శని దశలు నడుస్తున్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గురుగారు? నన్ను అడిగితే ఆ రోజు శని భగవానుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అందరూ ఆయన మీదే పడతారు పోయి. ఎందుకంటే ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఆ రోజు పాపం నూనెలు పోసేస్తుంటారు, నూనెలు పోసేస్తూ ఉంటారు, ఒకరి మీద ఒకరు ఎక్కిపోతుంటారు. కాబట్టి ఏంటంటే జనాల్లో ఫస్ట్ భయం పోవాలమ్మా. ఓకే గురుగారు. శని ప్రభావం ఉంటుంది, ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది. శని ప్రభావం, శుక్ర ప్రభావం, గురు ప్రభావం, రవి ప్రభావం, ఒక్కొక్కటి ఒకటి ఉంటుంది. కాకపోతే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ శని మీద చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఇబ్బంది రాకూడదు, అన్నీ మంచి జరగాలి, ఏ రోగం రాకూడదు అనే భయంతో. కానీ ఎప్పుడు కూడా శని భగవానుడు వర్క్నిచ్చేది ఆయనే. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఒక జాబ్ రావాలి, శని బాగుంటే జాబ్ వస్తుంది, ఆయన బలం ఉంటే జాబ్ వస్తుంది. ఒక వ్యాపారం బాగా సాగాలి, ఒక సక్సెస్ రావాలి, ఆయుష్ ఉండాలి. అన్నిటికంటే ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్తారంటే మనకి ఆయుష్ ఎన్ని యోగాలను ఆయుష్ లేకపోతే ఏం లాభం? అవును గురుగారు. వేస్ట్ కదా. బోల్డ్ అనే యోగాలు నేను ఆయుష్ లేదండి, ఏమి చేసుకోలేదు. అలా ఆయుష్ని ఇచ్చేవాడు శని భగవానుడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శని ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూడడం కాకుండా మనకు ఒక కష్టము, ఒక ఆటంకం కలిగితేనే మనకి కొత్త ఆలోచన వస్తుంది. ఇప్పుడు మీరు రోజు ఒక రూట్లో వెళ్తున్నారమ్మా, అక్కడ ఒక రోడ్డు తవ్వకం జరిగింది, అప్పుడు రోడ్డు ఇంకో రూట్లోంచి వెళ్తే అప్పుడు ఇంకో రూట్ తెలిసింది మీకు, లేకపోతే మీకు జీవితంలో తెలియదు. అవును గురుగారు. అలాగే శని భగవానుడు ఏంటంటే మీకు ఒక టీచర్ లాంటి వాడు ఆయన. అంటే మీరు చేస్తున్నటువంటివి ఏవైతే ఉంటాయో ఆయన సరిదిద్దుతూ ఉంటాడు కర్మ రూపేణ. ఇది మీరు అర్థం చేసుకోవాలి, మీరని కదా అందరం అర్థం చేసుకోవాలి. సో మన కర్మ రూపేణ మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో వాటన్నిటికీ, తప్పులు కావచ్చు ఒప్పులు కావచ్చు, రెండింటికి ఆయన ఫలితాన్ని ఇచ్చేవాడు ఆయన. అంతేగాని ఆయనకి మన మీద ఎటువంటి కోపం కానీ ద్వేషాలు కానీ ఉండవు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు దేవతలు, నవగ్రహాలందరూ దేవతల వాళ్ళు. ఓకే, అయితే ఆ రోజు అసలు ఏం చేయాలి? చాలామందికి ఇక్కడ ఏలినాడు శనికి, అర్ధాష్టమ శనికి, అష్టమ శనికి ఉండే తేడా కానివ్వండి, అలాగే వాటి వల్ల ఎప్పుడూ కూడా నెగిటివే జరుగుతుంది అనుకుంటుంటారు శని మహాదశల్లో. అలా కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఏలినాడు శనిలోనే ఆయన పిఎంగా ఉన్నారు, ప్రధానమంత్రి. అర్ధాష్టమ శనిలో కంటిన్యూ అవుతూ వచ్చారు ప్రధానమంత్రిగా. అంటే అర్థం ఏమిటి ఇక్కడ? ఒక ఏలినాడు శని ఎందుకు పనికిరాకుండా ఏం చేయదు, ఆయన పిఎం చేసి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయింది ఏలినాడు శనిలోనే, తులారాశి అయింది. మీరు ఆయన తులారాశికి ఆయన సీఎం అయిన సమయంలో ఏ సంవత్సరంలో తీయండి, తులారాశి దగ్గర శని తిరుగుతుంటాడు. ఓకే, అలాగే మనకి జగన్ గారు కూడా ఇలా అందరూ కూడా ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనుల్లోనే అయ్యారు. ఇది గుర్తుపెట్టుకోండి ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే మనకి ఎందుకు పనికి రాకుండా చేయడమ్మా, శ్రమనిస్తాడు, ఆటంకాలు ఇస్తాడు. ఎందుకంటే మన కర్మ వల్ల ఆయన ఏదో పని కట్టుకొని ఇవ్వడం, ఆయన ఏదో పని లేక మనకి ఇవ్వడం కాదు, మన కర్మను ఆయన అందిస్తూ ఉంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అయితే దీనికి ఏమిటి పరిహారము అంటే సింపుల్గా ఏం లేదు. ఎప్పుడైనా ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడిచేటప్పుడు మనిషి పగటిపూట నిద్రపోకూడదు. రోగగ్రస్తుడు, చిన్నపిల్లలు, స్త్రీలకి సంబంధం లేదు. పాపం పొద్దున్నే నిద్రలేస్తుంది స్త్రీలు పిల్లల కోసం అని, వాళ్ళకు ఒక అరగంట గంట పడుకోవాలి మధ్యాహ్నం పూట, వాళ్ళకి సంబంధం లేదు. రోగగ్రస్తులకి, బాగా ఏజ్డ్ పర్సన్స్ 60-70 ఏళ్ళు వచ్చాయి, ఆయనకి నిద్రపోతే సహకరించదు. చిన్నపిల్లలకి సంబంధం లేదు. మంచి ఎంగేజ్లో ఉండి వాళ్ళు మాత్రం మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే శని మందుడు అంటారు. అంటే వీళ్ళు బద్దకిస్తే దాని ప్రభావం పెరిగి మీకు రావాల్సిన ఫార్చ్యూన్ ఏదైతే అదృష్టం ఉంటుందో దాన్ని కోల్పోతారు. ఓకే, అందుకని ఇది చేయకండి అని చెప్తుంది. రెండవది ఎక్సర్సైజెస్, వాకింగ్స్ చేయడం. అలాగే మరొక విషయం ఏంటంటే వీలున్నప్పుడల్లా కూడా నూనెని తీసుకెళ్ళి శివాలయంలో శనివారం నాడు దీపారాధన కోసం ఇవ్వడం. వీలున్నప్పుడల్లా తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వడం. గోవుకి శనివారం నాడు గోవుకి బెల్లం తినిపించడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. శాస్త్రరీత్యా చాలామందికి తెలియని విషయం ఏంటంటే శని అనగానే ఎప్పుడు బాధ ఇస్తారనుకుంటారు. కాదు, ఆ శని భగవానుడు మంచి గ్రహాలతో కనెక్ట్ అయితే మంచి కూడా చేస్తాడు.
సో ఎప్పుడు కూడా ఏలినాటి శని వచ్చిందమ్మో ఏంటో కాదు. ఏలినాటి శని వచ్చింది స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఎవరికి స్టార్ట్ అయింది? మేషం వారికి స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు మేషం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయాలి. ఇప్పుడు మీనం వారికి జన్మంలో ఉంది. జన్మంలో ఉన్నప్పుడు ఏంటి, నిందలు పడుతుంటే ఆ నిందల్ని తట్టుకొని కూడా ముందుకెళ్ళగలగాలి. అది ఇంట్లో భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, ఆఫీస్లో వాళ్ళతో కావచ్చు, ఎవరితోనైనా నింద పడుతుంటే ఆ నిందను కూడా చాలా క్లీన్గా తీసుకోగలగాలి. శని రాశిలో జరిగేటప్పుడు నిందలు ఇస్తాడు. మరి మీనం వారికి జన్మంలోని కుంభం వారికి చూసుకుంటే ధనస్థానంలో జరుగుతుంది. అంటే ఏంటి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కాస్త చూసి ఖర్చు పెట్టాలి. జాగ్రత్తగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఇక ధనస్సు వారికి అర్ధాష్టమ శని. ధనస్సు రాశి వారికి అంటే ఏమిటి, ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, వాహనం కొంటున్నాం, గృహం కొంటున్నాం, ఒక్కోసారి మనం ఏం చేస్తాం, ఓవర్ బడ్జెట్, ఓ 40 లక్షలు ఉందంటే 40 లక్షలతో ఆగం, ఓ 50 లక్షలతో అయిపోతుంది ఇల్లంటే, లేదు ఇంకో 2 ఫ్లోర్లు వేస్తానంటాడు, ఇంకో 20-30 లక్షలు ఎక్కువ పెడతాడు. ఆ అప్పులు, అది వాస్తుపరంగా ఏదో దోషంగా ఉండేది కట్టుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదో తల్లిగారు అనారోగ్యంతో ఉంటే దాన్ని కొంచెం ఏం కాదు తగ్గిపోద్ది అనుకోండి, అది కొంచెం పెరగడం, ఇట్లాంటివన్నీ వస్తుంది ధనస్సు వారికి. మరి అష్టమ శని ఎవరికి అంటే సింహం వారికి లేట్ అవుతుంటాయి పనులు, అదొక్కటి చూసుకోవాలి. ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇక చాలా మందికి ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో పాటు శని దశలు నడుస్తుంటాయి. అదొక 19 years ఉంటుంది. అందరూ ఏమనుకుంటారు, అమ్మో శని దశ అనుకుంటారు. కాదు, శని దశ మీకు శని కనుక బాగుంటే ఆయన తీసుకెళ్ళినంత టాప్ రేంజ్కి ఎవరు తీసుకెళ్ళరు. అంటే అసలు తరతరాలు తిన్నా సరే తరగనంత సంపాదిస్తారు శని కనుక ఇస్తే, శుభగ్రహాలతో కలిసి ఉంటే. శుక్రుడు బుధుడితో కలిసి ఉన్నాడు అనుకోండి శని, వాళ్ళకి బిజినెస్ పరంగా అద్భుతమైన యోగాన్ని ఇస్తాడమ్మా. ఎందుకంటే ఒక మాట చెప్పేటప్పుడు శాస్త్రంలో ఏముంది, ఒక 50,000 జాతకాల మీద రీసెర్చ్ చేశారా, చేస్తే మనకు అర్థమైపోతుంది. శని ఏలినాడు శని ఉన్న వాళ్ళు, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని మహర్దశ నడిచే వాళ్ళు జాతకాలు ఒక 50,000 జాతకాలు తీసుకుని అనుకోండి, అందులో శుభగ్రహాలతో కలిసింది, శుభ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు కోట్లు సంపాదించే వాళ్ళు నేను చూసా. వేటిల్లో వాళ్ళు ఐరన్ బిజినెస్లు, లేకపోతే ఆయిల్, మనకి పెట్రోల్ బంక్స్ ఉంటుంటాయి, పెట్రోల్ బంక్స్, ఆయిల్ బిజినెస్లు, లేకపోతే లేబర్ని సప్లై చేస్తూ ఉంటారు, జాబ్ కన్సల్టెన్సీస్ ఉంటుంటాయి. ఇవన్నీ కూడా శని కారకత్వాలు. సో వీటి వల్ల కూడా డబ్బులు వస్తాయి. ఓకే గురుగారు, మంచి విషయాన్ని వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.